మెలకువ కలిగిన ప్రార్థన. మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటో తెలుసా? రాకమునుపే జాగ్రత్త పడి ప్రార్థన చేయడం. జ్వరం వచ్చిన తర్వాత తగ్గాలని ప్రార్థన చేయడం కాదు. తలపోటు వచ్చిన తర్వాత తలపోటు తగ్గాలని ప్రార్థన చేయడం కాదు. కుటుంబంలో పరిస్థితులన్నీ బాగోలేకపోయినప్పుడు అయ్యా నా పరిస్థితులు బాగుండాలని ప్రార్థన చేయడం కాదు. ఇవేమి నీ దగ్గరికి రాకమునిపే, ఇవేమి రాకుండా ఉండాలని ఏం చేయాలి నువ్వు? ఎబ్బేజ్ అంటాడు, కీడు రాకుండా నన్ను తప్పించు, కీడు నా మీదకు రానివద్దు నాయన అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఈనాడు మన జీవితాల్లో ఎంతో మంది మనుషులు కీడు చేయాలని చూస్తారు, పడగొట్టాలని చూస్తారు. నానా రకాలైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాలని చూస్తారు. మనిషి యొక్క స్వభావం అలాంటిది. ఆ మనుషుల యొక్క కీడు చేస్తున్న ఆలోచనలుండి దేవుడే నిన్ను తప్పించాలని ప్రార్థించే. ఒక రోజున దావీదు యోనాతానుతో ఇలా అంటాడు, యోనాతాను పారిపోయి 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 నేను అలసిపోయాను, ఇంకా ఓ రోజు నేను తప్పించుకున్నాను, ఓ 2 రోజులు తప్పించుకుంటున్నాను, 3వ రోజు తప్పించుకుంటాను, ఏదో ఒక రోజు మీ నాన్న చేతిలో పడి నేను చచ్చిపోతాను. యోనాతాను మీ నాన్న చేతిలో పడి నేను చచ్చిపోతాను.